జ్యోతి ఎర్రోజి. ఈ అమ్మాయిని చూస్తున్నారా? బంగారు పథకం సాధించినందుకు ఆనందంతో గంతయ్యాలా, లేదా తన విజయాన్ని తిలకించేందుకు స్టేడియం మొత్తం ఖాళీగా ఉన్నందుకు బాధపడాలా అనే అమాయకపు ముఖంతో నివ్వెరపోయి ఎలా చూస్తుందో. ఈమె విజయాన్ని స్టేడియంలో చూడకపోతేనేమో, సామాజిక మాధ్యమాల్లో మాత్రం తన విజయాన్ని చూసి అందరూ గర్విస్తూ సెల్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఈమె పేరు మారిమోగిపోతోంది. ఆమె ఎవరో కాదు, జ్యోతి ఎర్రోజి. కొన్నిసార్లు గెలుపు అనేది మెడల్ కాదు, అది నమ్మకం, సహనం, ఆత్మవిశ్వాసం. అందులో నుంచి వచ్చిన పేరే జ్యోతి ఎర్రోజి. రిసోర్సులు తక్కువ, అవకాశాలు తక్కువ, కానీ ఆమె ధైర్యం మాత్రం ఎక్కువ. ప్రతి ప్రాక్టీస్ లో, పడిపోయిన ప్రతి నిమిషంలో నేను చేయగలను అని ఆమె తనకు తానే చెప్పుకుంది. ఆ నమ్మకమే ఆసియా మొత్తం విని గర్వించేలా చేసింది. ఇక జ్యోతి ఎర్రోజి గురించి వివరాలకు వెళితే, జ్యోతి ఎర్రోజి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం. చిన్నతనం నుంచే కష్టపడి తన అద్భుతమైన ప్రదర్శనలతో భారత అథ్లెటిక్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. జ్యోతి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. ముఖ్యంగా 100 మీటర్ల హార్డిల్స్ లో నైపుణ్యం కలిగి ఉంది. అనేక జాతీయ రికార్డులు సాధించింది. ఆసియా క్రీడలు మరియు ఆసియా ఛాంపియన్షిప్లలో స్వర్ణ, రజత పథకాలు గెలుచుకుంది. ఇప్పటి వరకు 9 సార్లు జాతీయ రికార్డులు తిరగరాసింది. 20కి పైగా అంతర్జాతీయ పథకాలు సాధించింది. ఆమె ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించిన మొదటి భారతీయ మహిళ హార్డిలర్ గా నిలిచింది. జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్ లో భారత జాతీయ రికార్డును బద్దలు కొట్టి 12.96 సెకండ్ల టైమింగ్ తో రికార్డు సృష్టించింది. 13 సెకండ్లలోపు దీన్ని సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. స్టేడియంలో అంతగా ప్రేక్షకులు లేకున్నా ఆమె అద్భుత ప్రదర్శనతో దేశానికే గర్వకారణంగా నిలిచింది జ్యోతి. కాగా జ్యోతి 2022 ఆసియా క్రీడల్లో రజత పథకం, 2023, 2025లో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్ల హార్డిల్స్ లో స్వర్ణం సాధించింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ హార్డిలర్ గా చరిత్ర సృష్టించింది. తన విజయాలతో సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ 30,35,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో జ్యోతికి ఘన సన్మానం జరిగింది. అయితే ఎన్ని రికార్డులు, పథకాలు సాధిస్తున్నా ఇప్పటికీ తగిన గుర్తింపు, ప్రోత్సాహకం లభించడం లేదని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి ఎర్రోజి. ఈ అమ్మాయిని చూస్తున్నారా? బంగారు పథకం సాధించినందుకు ఆనందంతో గంతయ్యాలా, లేదా తన విజయాన్ని తిలకించేందుకు స్టేడియం మొత్తం ఖాళీగా ఉన్నందుకు బాధపడాలా అనే అమాయకపు ముఖంతో నివ్వెరపోయి ఎలా చూస్తుందో. ఈమె విజయాన్ని స్టేడియంలో చూడకపోతేనేమో, సామాజిక మాధ్యమాల్లో మాత్రం తన విజయాన్ని చూసి అందరూ గర్విస్తూ సెల్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఈమె పేరు మారిమోగిపోతోంది. ఆమె ఎవరో కాదు, జ్యోతి ఎర్రోజి. కొన్నిసార్లు గెలుపు అనేది మెడల్ కాదు, అది నమ్మకం, సహనం, ఆత్మవిశ్వాసం. అందులో నుంచి వచ్చిన పేరే జ్యోతి ఎర్రోజి. రిసోర్సులు తక్కువ, అవకాశాలు తక్కువ, కానీ ఆమె ధైర్యం మాత్రం ఎక్కువ. ప్రతి ప్రాక్టీస్ లో, పడిపోయిన ప్రతి నిమిషంలో నేను చేయగలను అని ఆమె తనకు తానే చెప్పుకుంది. ఆ నమ్మకమే ఆసియా మొత్తం విని గర్వించేలా చేసింది. ఇక జ్యోతి ఎర్రోజి గురించి వివరాలకు వెళితే, జ్యోతి ఎర్రోజి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం. చిన్నతనం నుంచే కష్టపడి తన అద్భుతమైన ప్రదర్శనలతో భారత అథ్లెటిక్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. జ్యోతి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. ముఖ్యంగా 100 మీటర్ల హార్డిల్స్ లో నైపుణ్యం కలిగి ఉంది. అనేక జాతీయ రికార్డులు సాధించింది. ఆసియా క్రీడలు మరియు ఆసియా ఛాంపియన్షిప్లలో స్వర్ణ, రజత పథకాలు గెలుచుకుంది. ఇప్పటి వరకు 9 సార్లు జాతీయ రికార్డులు తిరగరాసింది. 20కి పైగా అంతర్జాతీయ పథకాలు సాధించింది. ఆమె ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించిన మొదటి భారతీయ మహిళ హార్డిలర్ గా నిలిచింది. జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్ లో భారత జాతీయ రికార్డును బద్దలు కొట్టి 12.96 సెకండ్ల టైమింగ్ తో రికార్డు సృష్టించింది. 13 సెకండ్లలోపు దీన్ని సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. స్టేడియంలో అంతగా ప్రేక్షకులు లేకున్నా ఆమె అద్భుత ప్రదర్శనతో దేశానికే గర్వకారణంగా నిలిచింది జ్యోతి. కాగా జ్యోతి 2022 ఆసియా క్రీడల్లో రజత పథకం, 2023, 2025లో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్ల హార్డిల్స్ లో స్వర్ణం సాధించింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ హార్డిలర్ గా చరిత్ర సృష్టించింది. తన విజయాలతో సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ 30,35,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు.
ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో జ్యోతికి ఘన సన్మానం జరిగింది. అయితే ఎన్ని రికార్డులు పథకాలు సాధిస్తున్నా ఇప్పటికీ తగిన గుర్తింపు ప్రోత్సాహకం లభించడం లేదని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి ఎర్రోజీ ఈ అమ్మాయిని చూస్తున్నారా? బంగారు పథకం సాధించినందుకు ఆనందంతో గంతయ్యాలా, లేదా తన విజయాన్ని తిలకించేందుకు స్టేడియం మొత్తం ఖాళీగా ఉన్నందుకు బాధపడాలా అనే అమాయకపు ముఖంతో నివ్వెరపోయి ఎలా చూస్తుందో. ఈమె విజయాన్ని స్టేడియంలో చూడకపోతేనేమో సామాజిక మాధ్యమాల్లో మాత్రం తన విజయాన్ని చూసి అందరూ గర్విస్తూ సెల్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఈమె పేరు మారిమోగిపోతోంది. ఆమె ఎవరో కాదు, జ్యోతి ఎర్రోజీ. కొన్నిసార్లు గెలుపు అనేది మెడల్ కాదు, అది నమ్మకం, సహనం, ఆత్మవిశ్వాసం. అందులో నుంచి వచ్చిన పేరే జ్యోతి ఎర్రోజీ. రిసోర్సులు తక్కువ, అవకాశాలు తక్కువ, కానీ ఆమె ధైర్యం మాత్రం ఎక్కువ. ప్రతి ప్రాక్టీస్ లో పడిపోయిన ప్రతి నిమిషంలో నేను చేయగలను అని ఆమె తనకు తానే చెప్పుకుంది. ఆ నమ్మకమే ఆసియా మొత్తం విని గర్వించేలా చేసింది. ఇక జ్యోతి ఎర్రోజీ గురించి వివరాలకు వెళితే, జ్యోతి ఎర్రోజీ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం. చిన్నతనం నుంచే కష్టపడి తన అద్భుతమైన ప్రదర్శనలతో భారత అథ్లెటిక్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. జ్యోతి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్. ముఖ్యంగా 100 మీటర్ల హార్డిల్స్ లో నైపుణ్యం కలిగి ఉంది. అనేక జాతీయ రికార్డులు సాధించింది. ఆసియా క్రీడలు మరియు ఆసియా ఛాంపియన్షిప్లలో స్వర్ణ, రజత పథకాలు గెలుచుకుంది. ఇప్పటి వరకు 9 సార్లు జాతీయ రికార్డులు తిరగరాసింది. 20కి పైగా అంతర్జాతీయ పథకాలు సాధించింది. ఆమె ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించిన మొదటి భారతీయ మహిళ హార్డిలర్ గా నిలిచింది. జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్ లో భారత జాతీయ రికార్డును బద్దలు కొట్టి 12.96 సెకండ్ల టైమింగ్ తో రికార్డు సృష్టించింది. 13 సెకండ్ల లోపు దీన్ని సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. స్టేడియంలో అంతగా ప్రేక్షకులు లేకున్నా ఆమె అద్భుత ప్రదర్శనతో దేశానికే గర్వకారణంగా నిలిచింది జ్యోతి. కాగా జ్యోతి 2022 ఆసియా క్రీడల్లో రజత పథకం, 2023, 2025లో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో 100 మీటర్ల హార్డిల్స్ లో స్వర్ణం సాధించింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న తొలి భారతీయ మహిళ హార్డిలర్ గా చరిత్ర సృష్టించింది. తన విజయాలతో సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ 30,35,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో జ్యోతికి ఘన సన్మానం జరిగింది. అయితే ఎన్ని రికార్డులు పథకాలు సాధిస్తున్నా ఇప్పటికీ తగిన గుర్తింపు ప్రోత్సాహకం లభించడం లేదని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.